Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జన్జీతో పాటు జన్ ఆల్ఫా వైసీపీ సరికొత్త రాజకీయం ఏంటో ఇప్పుడు అంతా ఒక్కసారిగా యువత మీద పడ్డారు. అందులో పాత తరం యువత కంటే కొత్త తరం ముద్దు యువత అంటే 35 ఏళ్లలోపు వారు. 1990 తరువాత పుట్టిన వారంతా యూత్ కిందకే లెక్కలోకి వస్తారు. అయితే ఈ యూత్ నందు జన్జీ యూత్ మరింత గొప్ప అని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఊగిపోతూ ఉంటే వైసీపీ మరో 4 ఆకులు ఎక్కువే చదివినట్లుంది. జన్ ఆల్ఫా అంటోంది వారిని పట్టుకుంటే చాలు పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని. అయితే ఈ యూత్ నందు జన్జీ యూత్ మరింత గొప్ప అని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఊగిపోతూ ఉంటే వైసీపీ మరో 4 ఆకులు ఎక్కువే చదివినట్లుందే అని జన్ ఆల్ఫా అంటోంది. వారిని పట్టుకుంటే చాలు పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాను పూర్తిగా నమ్ముకోవాలని సూచిస్తున్నారు. మరి జన్ ఆల్ఫా అంటే ఎవరో, ఏ కేటగిరీ కిందకు వస్తారో తెలుసా? 2010 నుండి 2024 మధ్య జన్మించిన వారిని జనరేషన్ ఆల్ఫాగా చెబుతారు. ఈ తరం వారైతే సాంకేతికతతో పూర్తిగా పెరిగిన వారన్నమాట. తమ చుట్టూ ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు మరియు ఏఐతో కలిసి పెరగడం అన్నమాట. వీరు పూర్తిగా సోషల్ మీడియా బేబీలుగా ఉంటారు. క్షణాలలో సమాచారం అందుకోవడం, పంచుకోవడంలో వీరు దిట్టలు. అందుకే వీరిని పట్టుకోవాలని వైసీపీ కోరుతోంది. వైసీపీ నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జన్జీతో పాటు జన్ ఆల్ఫాతో కలిసి పనిచేయాలని సూచించారు. అంతేకాదు ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ ఆయుధంగా ఆయన చెప్పారు. అయితే సోషల్ మీడియాలో అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకూడదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని ఆయన కోరారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని ఆయన తమ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సూచించారు. ఇక వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెడితే మాత్రం తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎవరు కష్టపడతారో వారికే పదవులని అన్నారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు వైసీపీలో వస్తుందని అన్నారు. భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వారికి కార్పొరేషన్ చైర్మన్లు దక్కుతాయని, అలాగే ఎమ్మెల్సీల వంటి మంచి అవకాశాలను పార్టీ ఇస్తుందని చెప్పారు. ఇక సోషల్ మీడియా వింగ్కి మరో ఆఫర్ని కూడా ప్రకటించారు. ప్రతి నెల మీ సోషల్ మీడియా ఖాతాల పనితీరు పరిశీలిస్తామని, అందులో బాగా కంటెంట్ పెట్టిన వారిని నేరుగా అధినేత జగన్తో భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ సోషల్ మీడియాతో పాటు జన్జీ, జన్ ఆల్ఫా మీద ఫోకస్ ఫుల్గా పెట్టేసినట్లుగా ఉందని అంటున్నారు.